హాయ్ ఫ్రెండ్స్. అయితే మనం ఈరోజు వచ్చేసి కాళేశ్వరం కిరాయి వచ్చానమాట. లాస్ట్ టైం కూడా వచ్చాను. 1 వీక్ 10 డేస్ బ్యాక్ కూడా వచ్చాననమాట. కాకపోతే ఏందంటే అప్పుడేమో మా దగ్గర నుంచి వచ్చాను. ఇప్పుడు వచ్చేసి ఒక 22 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చాననమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్మ ప్రవీణ్. మనమైతే కాళేశ్వరం ట్రిప్ వచ్చానమాట. మా దగ్గర నుంచి పెద్ద వెహికల్కి అయితే 6500 అట్లా తీసుకుంటానమాట. నార్మల్గా లాస్ట్ టైం వచ్చాను కూడా 1 వీక్ అప్పుడు 1 వీక్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా 6500 తీసుకున్నాను. నార్మల్గా 200 ఏమో తక్కువ ఇచ్చాడు. అయితే ఇప్పుడు వచ్చేసి మన దగ్గర నుంచి ఒక 22 కిలోమీటర్స్ ఎక్సెస్ అవుతుంది కాబట్టి ప్లస్ డ్రాపింగ్ పికప్ పాయింట్ అదే, డ్రాప్ పాయింట్ అదే కాబట్టి ఖచ్చితంగా మనకు 45 కిలోమీటర్స్ ఎక్సెస్ వస్తుంది. నేను వచ్చేసి ఒక 1500 ఎక్సెస్ అడిగాను అన్నమాట. నార్మల్గా వాళ్ళు 1000 ఇస్తానంటే మన 65 ప్లస్ 1075 ఇస్తానని చెప్పారు. మళ్ళీ తెలిసిన వాళ్ళే. సో సరే వస్తలే అని చెప్పేసి వచ్చేసాను. నేను ఆల్రెడీ కాళేశ్వరంలో ఉన్నాను. కాకపోతే ఏంటంటే వీడియో క్లిప్లు ఎందుకు తీయలేదంటే నార్మల్గా మొన్ననే అన్నీ ఎలా వస్తున్నాను ఏంటి ఏం కథ అనేది మొన్ననే తీసున్నాను కదా. నార్మల్గా సేమ్ రూటే అనమాట. వరంగల్ అంతకుముందంటే వరంగల్ ఎంటర్ కాలేదు, మేము అట్లకించి వెళ్ళిపోతాము. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వరంగల్ దగ్గర అనమాట ఆ ఊరు. వరంగల్ ప్లస్ గూడెపాడు, పరకాల, భూపాలపల్లి, కాటారం, మాధవపూర్ సేమ్ రూటే. కాకపోతే ఒక వరంగల్ మాత్రం అప్పుడు ఎంటర్ కాలేదు, ఇప్పుడు ఎంటర్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. వాళ్ళ కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. తిననీకి గొర్రెని తీసుకొచ్చినారు, కట్ చేసుకున్నారు. నార్మల్గా వంటలు అయితే ప్రిపేర్ చేస్తారు. సరే వాళ్ళ ఎంజాయ్మెంట్ ఏంటి అనేది చిన్నగా వీడియో క్లిప్ అయితే తీసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంతవరకు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మోటివేషన్ చేసినట్టుంటుంది. థ్యాంక్ యూ. మేము వచ్చేసరికి అయితే నైట్ 2:30 అట్లా అయిపోయింది. అక్కడ గుడి దగ్గర పెట్టుకొని పడుకున్నాము. పొద్దున్నే ఇక్కడికైతే వచ్చేసాము, గోదావరి దగ్గరికి. వాళ్ళైతే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళైతే కంప్లీట్ చేసుకోవడానికి పోయారు. ఇక మనం ఒక వీడియో క్లిప్ తీద్దాం, మన గోదావరిలో వాటర్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది చెప్పేసి చూద్దామని చెప్పేసి నేను కూడా గోదావరి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. కానీ నీళ్ళైతే చాలా వాటర్ అయితే లోపలికి ఉన్నాయి, చాలా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఫిబ్రవరి స్టార్టింగ్ అనమాట. చూడండి ఆ బ్రిడ్జి చూపించాను కదా ఇప్పుడు మీకు జూమ్ చేసి, అది మన మహారాష్ట్రకి మనకి తెలంగాణకి బార్డర్ లెక్క అనమాట. అది అటు అటు వెళ్తే సీరోంచ అనమాట. మహారాష్ట్ర సీరోంచ జస్ట్ 10 కిలోమీటర్లు అట్లా వస్తుంది అంతే ఇక్కడికి వెళ్ళి. ఇందులో బోట్లు కూడా తిరుగుతున్నాయి, కాకపోతే వాటర్ వచ్చేసి లోపల ఉంది, లోపలే తిరుగుతున్నాయి. అది చూడు, జూమ్ చూపిస్తాను చూడు, జూమ్ చేశాను చూడండి. కాకపోతే చాలా తక్కువ అయితే అనిపించింది నాకు వాటర్ అయితే. ఈ టైంలో ఇట్లనే ఉంటాయేమో. ఇక నెక్స్ట్ వచ్చేది సమ్మర్, ఇంకా ఇంత అప్పటికి ఇంకా లోపలికి వెళ్ళిపోతాయేమో. ఫిబ్రవరిలోనే ఇట్లున్నాయంటే మంచి మేలో మాత్రం వాటర్ కొంచెం కష్టమే. ఇక్కడ కార్యక్రమం అయితే కంప్లీట్ చేసేసుకొని అయితే వాళ్ళకు గొర్రెని తీసుకొచ్చుకున్నారు. నార్మల్గా కట్ చేసుకొని వండుకొని తిందాం అన్నట్టు. వాళ్ళ ఫ్యామిలీ పెద్దదంట చాలా. వాళ్ళ అక్క చెల్లెళ్ళు సంథింగ్ అంతా 6 మెంబర్స్ కలిపి ఒకటే తమ్ముడంట. చాలా పెద్ద ఫ్యామిలీ లాగా ఉంది. మంచిగా కలిసికట్టుగా అయితే వచ్చారన్నమాట. అందుకే గొర్రెని తీసుకొచ్చుకున్నారు, చాలామంది వచ్చినామని. ఇటు బయట సైడ్ అయితే వచ్చాము. నార్మల్గా ఒక మంచి ప్లేస్ చూసుకొని గొర్రెని కట్ చేయడానికి అది వాటర్ ఫెసిలిటీ అవి ఇవన్నీ ఉండాలి కదా అని చెప్పేసి ఇటు ఫారెస్ట్ ఏరియా కొంచెం లోపలికి గ్రౌండ్ లాగా ఉంది, కొంచెం లోపలికి అయితే వచ్చేసాను అనమాట. ఒక చెట్టు కింద అయితే ఆపేశాను. వాళ్ళ పని వాళ్ళు కంప్లీట్ అయితే చేసేసుకున్నారు. అది తిన్న తర్వాతనే అనమాట. కంప్లీట్ చేసేసుకొని తిన్న తర్వాత కొద్దిసేపు డ్యాన్స్ చేద్దామని చెప్పేసి చేస్తారు. అయితే యాక్చువల్గా ఏంటంటే అయితే చనిపోయిన మంచి ముసలాయన అనమాట, మంచి పనులు ముసలాయన కాబట్టి ఇక వాళ్ళు కూడా మంచి సంతోషంగానే మంచిగా అస్థికలు కలిపేసుకున్నారు. మంచిగా మంచిగా తిని కొంచెం మంచిగా ఎంజాయ్ ఇట్లా చేస్తారు అనమాట. అదే ఎవరైనా యంగ్ వాళ్ళు అది ఇది ఉంటే చాలా డిస్టర్బ్ అవుతుండే కాబట్టి ఇంత ఉండదు. ఇంకా వాళ్ళే ముసలాయన కాబట్టి మంచి సంబరంగా చేసుకుంటారు అనమాట. మనమైతే కంప్లీట్ చేసేసుకొని నేను బయలుదేరేసరికి మళ్ళీ 4:30 అట్లా అయిపోయింది. సారీ 5:30 అట్లా అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఏమంటారు అంటే, అన్న మేడిగడ్డ ప్రాజెక్ట్ చూద్దాము ఒకసారి, అక్కడికి పోనీ అని చెప్పేసి అన్నారు. మనకైతే మాదేపూర్ నుంచి ఒక 15 కిలోమీటర్లైనా వస్తుంది. సరే వెళ్తాలేండి అని చెప్పేసి తీసుకెళ్ళాను. డీజిల్ మందం ఇస్తాను అది ఇది అని చెప్పారు.
సరే అని చెప్పాను. ఇక్కడ చూడండి తోటలు, మిరప తోటలు ఎంత దూరం కనిపిస్తే అంత దూరం మనం చూసేంత దూరం తోటలే కనిపిస్తున్నాయి నార్మల్‌గా. నాకైతే ఇంతగనం చూడడం ఇక్కడే. జస్ట్ మేడిగడ్డ ప్రాజెక్ట్‌కి ఆనుకునే ఇదన్నమాట. అంతా మిరప తోటలే అటు ఇటు. మా దగ్గరనైతే ఇంతగనం తోటలు మా దగ్గరని కాదు. నేను నార్మల్‌గా చాలా దిక్కు జర్నీ అయితే చేస్తున్నా కదా! కిరాయిలకని అటు ఇటు. అవి చూడండి ఎంత దూరం చూస్తే అంత దూరం మిరప తోటలే కనిపిస్తున్నాయి. ఎక్కడైతే ఇంతగనం అయితే నాకు కనిపియలేదు. ఈ సంవత్సరం నేనైతే చూడడం ఫస్ట్ టైమే. మళ్ళేంటంటే చాలా బాగున్నాయి తోటలు. నార్మల్‌గా మా సైడ్ ఎవరో ఒకరు పెట్టినా కూడా ఇంతగనం తోటలైతే ఉండవు. నార్మల్‌గా ఏదైనా రోగం వచ్చి అట్లా ఇట్లా అని చెప్పేసి డిసీజ్ వచ్చి మధ్యలోనే ఖతమైపోతాయి. కానీ ఇక్కడ చాలా ఉంది. మంచి పచ్చదనంతోటి మంచిగా ఉన్నాయి. అందుకే తీయాలనే చాలా సేపు వీడియో క్లిప్ తీశాననమాట. ఆ మహదేవ్‌పూర్ నుంచి అంటే మన కాళేశ్వరం నుంచి వస్తుంటే మహదేవ్‌పూర్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని రావాలన్నమాట మేడిగడ్డ బ్యారేజ్. తెలుసు కదండీ అప్పుడు కేసీఆర్ కట్టించాడన్నమాట ఇది. దీనిపైన చాలా గొడవలు కూడా అయినాయి కదా అప్పట్లో. మేడిగడ్డ పిల్లర్లు కూలిపోయినాయి అది ఇది అని చెప్పేసి అది కూడా చూద్దామని చెప్పేసి నేనైతే అనుకున్నాను. కాకపోతే ఏందంటే అట్లా లాస్ట్ చివరి పిల్లర్ అంట అది. అదే చివరి పిల్లర్ సారీ అట్లా లాస్ట్‌గా ఉంటాయంట. నేను అక్కడ అడిగాను. నార్మల్‌గా పిల్లర్ కూలింది అని అప్పుడు టాక్ వచ్చింది కదా! అది ఎక్కడన్నా అని నార్మల్ అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే, అది ఇక్కడ కాదన్న అట్లా లాస్ట్‌కి ఉంటుంది. అట్లా లాస్ట్‌కి వెళ్ళిపోవాలి అని అన్నారు. కాకపోతే ఏందంటే ఆ బ్యారేజ్ 1 కిలోమీటర్ పొడుగుండొచ్చు. కానీ నాకు తెలిసి అయితే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. బాగానే కట్టిండు. కాకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయని అన్నారు కానీ అది మనకైతే తెలవదు. ఇక్కడ గేట్ వేసిర్రు. మరి పైకైతే పోనీయట్లే వెహికల్స్. మేబీ మరి అందుకేనా ఏమో అని అనుకున్నాను కానీ మనకి ఎవరికి అక్కడ చెప్పే వాళ్ళకి క్లారిటీ లేదనమాట నార్మల్‌గా. సో, సరే మనకు అది ఎందుకులే అని చెప్పేసి వెహికల్ అయితే అక్కడ పెట్టేసుకొని వచ్చేసి చూడండి ఒక తాటి చెట్టు లోతు ఉంది అది దగ్గర దగ్గర. అంటే అంత హైట్‌లో ఇంతగనం చేసి కట్టారంటే గ్రేటే. ఇది ఇంజినీర్లైనా, ఈ ప్లానింగ్ అయినా చాలా బాగుంది. ఇది మొత్తము 84 గేట్లు ఉన్నాయంట. ఇది చూడండి ఒక్కొక్క గేట్ అది గేట్ అనమాట. ఇనుపది నిచ్చెనలాగా ఉంది చూడండి. ఆ ఇనుపై అది ఒక గేట్. అది కిందికి డౌన్ అయిపోతుందన్నమాట వాటర్ వచ్చినప్పుడు. కిందికి అంటే మన చెరువులో గనక పైకి లేపుకోవడం, కిందికి లేపుకోవడం లాగానే. కాకపోతే అందులో పెద్ద పెద్ద మోటార్లు ఉంటాయి. మనకు అటు పర్మిషన్ ఇయ్యలేదు. అటు లోపలికి పోనియ్యరంట ఆ మోటార్లలోకి పోవడానికి. ఇదైతే చూడండి పెద్ద గేట్లు. మొత్తం 84 ఉంటాయంట అవి గేట్లు. ఇదంతా మన గ్యాంగే అన్నమాట. మన బండ్లో వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. అది చూడండి ఎంత పొడుగుంది చూడండి. ఆ బ్రిడ్జ్ వచ్చేసి కనిపిస్తుందా మీకు? ఎండింగ్ కనిపిస్తుందా? నాకైతే కనిపించట్లేదు ఈ వీడియోలో కూడా. అది చూడండి ఎంత లోతుందో. కరెక్ట్గా ఒక తాటి చెట్టు లోతుంటుంది కరెక్ట్గా. ఆ కిందికి వెళ్ళి ఇసుక తీసుకెళ్తున్నట్టుంది నార్మల్గా. అంతా దారి మధ్యలోకి వెళ్ళి మట్టి పోసి దారి చేసిర్రు. ఇసుక డంపింగ్ కొడుతుర్రు అన్నమాట. కాకపోతే మేము ఉన్నప్పుడైతే ఏం లేదు. కాకపోతే దారులు అవి ఇవన్నీ చూస్తుంటే జేసీబీ తోటి అందులో పోసినట్టు కొంచెం మనకు అట్లా కనిపిస్తుంది అన్నమాట. వాటర్ కూడా ఓన్లీ మధ్యలోనే ఉన్నాయి. అంతగానం ఏం లేవు. ఇది మనం ఇంతకుముందు గోదావరి కదా ఇది కూడా. మనం కాళేశ్వరంలో చూసినట్టు అక్కడ ఇక్కడ అంతా అదే అనమాట. అవే వాటరు తక్కువ వస్తున్నాయి. ఇది ఇప్పుడు వాటర్ లేనప్పుడు వచ్చినాం కదా! అయితే నార్మల్ ఎంత లోతు ఉంటుంది ఏంది అనేది మనకు ఒక ఐడియా ఉంది కదా! వాటర్ ఉన్నప్పుడు రావాలి మళ్ళీ. వాటర్ ఉన్నప్పుడు వస్తే అసలు ఏంటి ఏం కథ అనేది మనకి అంటే పాజిటివ్, నెగిటివ్ 2 చూసినట్టు అప్పుడు మనకు అర్థమైపోతుంది. ఇది బ్యారేజ్ ఏంది, అసలు ఇది ఎంత పోతున్నాయి, ఎందుకు కట్టేసిర్రు అనేది పూర్తిగా అర్థమైపోతుంది. ఇది చూడండి ఒక గేట్ కొంచెం దింపిర్రు. అందుకనే మీకు చూపించిన వీడియో తీస్తున్నా. ఇది ఒక్కటే గేట్లకెళ్ళి కొన్ని వాటర్ పోతున్నాయి లైట్‌గా కింద. అది మధ్యలో ఎట్లా వాటర్ ఉన్నాయి కదా! అవే వాటర్ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. తిరుగు ప్రయాణం అయితే అయినాం ఇక. ఇక చాలు వెళ్ళిపోదాంపా చెప్పేసానంటే నేనే ఒక వీడియో క్లిప్ తీద్దాం అన్నట్టు తీసేసిన అన్నమాట. మాతో వచ్చిన తమ్ముని దగ్గర ఫోన్ ఉండే ఒక ఫోటో దిగుతాను అంటే ఇచ్చేసిన. కాకపోతే ఏంటంటే మమ్మల్ని వీడియో తీసిండు మేము వస్తుంటే.
వస్తుంటే ఇక్కడ కొంచెం టీ తాగుదామని చెప్పేసి భూపాలపల్లిలో అయితే ఆగినాము. ఎంత జామ్ ఉందంటే, ఎంత ట్రాఫిక్ జామ్ ఉందంటే మేడారం ఇట్లకెళ్ళి అనమాట. ఇప్పుడు 1 వే పెట్టిల్లు. ఈ 4 days 1 వే ఉంటదనమాట. అట్లా ములుగు పసరమ్మకెళ్ళి జంగాలపల్లికి పోవడానికి ఉండదు. ఖచ్చితంగా ఇటు భూపాలపల్లికి కాడారం మధ్యలో ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇక మమ్మల్ని కూడా ఎవరైనా చూసినా కూడా మేడారమే పోయేస్తారు అనుకుంటారు అనమాట. మేము కూడా బండికి పరద కట్టుకొని మేము అలాగనే పోయేస్తున్నాం కదా. ఇక చూడండి గ్యాప్ లేదు మనలకి.